Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మార్నింగ్ వ్లాగ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు కూడా రెగ్యులర్ టైమింగ్సే మెయింటైన్ చేస్తాను. ఇంక నుంచి 8:31 AM వీడియోస్ వచ్చేస్తాయి. ఇంట్లో పూజ కూడా అయిపోయిందండి. పొద్దునే మా హస్బెండ్ పూజ చేస్తారు కదా, తను బుక్స్ చదువుకున్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. నేనేమో 5:30 to 6 మధ్యలో లెగుస్తూ ఉంటాను. సో ఇంకా లేచిన వెంటనే ముందు బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఫస్ట్ నేను చేసేది డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేయటం. నైట్ అంతా కూడా మొత్తం క్లోజ్డ్గా ఉంటాయి కదా, మాకైతే పెద్ద మస్కిటో ప్రాబ్లం ఉండదన్నమాట ఎర్లీ మార్నింగ్స్. సో అందుకని చెప్పి నేను డోర్స్ అవి ఓపెన్ చేసేస్తాను. ఇంట్లో బూజు వాసన రాకుండా ఉండటానికని ఎప్పుడు కూడా విండోస్ డోర్స్ అవన్నీ కూడా ఓపెనే ఉంచుతాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చెన్నైలో హ్యూమిడిటీ బాగా ఎక్కువ కదా. ముందు కిచెన్లోకి రాగానే నానబెట్టాల్సినవన్నీ చూసుకుంటాను. ఇలా చేస్తే నాకు లంచ్ బాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా ఇలాగే చేస్తామండి. నేను జస్ట్ ఊరికేలా షేర్ చేస్తున్నా. ఫస్ట్ పప్పు అండ్ బియ్యము రెండు కూడా విడివిడిగా నానబెట్టేసుకుంటున్నాను. ఇవాళ పప్పుచారు చేస్తున్నా. పప్పుచారులో మునక్కాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు మునక్కాయ లేని పప్పుచారు టేస్ట్ కూడా ఉండదు. మునక్కాయ తెచ్చిన తర్వాత నేను ఏం చేస్తానో చెప్తాను. ఒకవేళ నేను బయట ఉంచేసాను అనుకోండి, అది పాడైపోతుంది, త్వరగా ఎండిపోతుంది అనమాట. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే పెద్దగా ప్లేస్ ఉండదు నా ఫ్రిడ్జ్లో. నాది చిన్న ఫ్రిడ్జ్ కదా. సో నేను ఏం చేస్తూ ఉంటా అంటే తెచ్చిన వెంటనే బాగా కడిగేసి ఒక క్లాత్తో తుడిచి పీసెస్ కట్ చేసి జిప్లాక్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్నేమో 1 వీక్లో యూస్ చేస్తాను. ఒకవేళ ఫ్రీజ్ చేశాను అనుకోండి, అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీజ్ చేసినవి కూడా మ్యాక్సిమం నేను ఒక 20 days కన్నా ఎక్కువైతే ఉంచను. ఈ 2 వీక్స్లో ఎప్పటికప్పుడు యూస్ చేసేస్తూ ఉంటాను. అంటే మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట, మీరు మునక్కాయ ఎట్లా ఫ్రిడ్జ్లో పెడతారు లేదా ఎలా ఫ్రీజ్ చేస్తారు అని చెప్పి. సో అందుకని షేర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తున్నా. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే అరటికాయల్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. పప్పుచారు కోసం అని చెప్పి స్టీల్ కుక్కర్లోనేమో పప్పు పెట్టాను అండ్ మట్టి పాత్రలో వెజిటబుల్స్ బాయిల్ అవుతున్నాయి. అల్యూమినియం కుక్కర్లోనేమో అరటికాయలు ఉడకబెడుతున్నా. ఇవన్నీ ఉడికేలోపు నేను వెజిటబుల్ జ్యూస్ కూడా తీసేస్తాను. వెజిటబుల్ జ్యూస్లో బీట్రూట్స్ అండ్ క్యారెట్స్ యూస్ చేస్తున్నాను. బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు కూడా బాగా కడిగేసి పీల్ చేసుకొని పీసెస్ కట్ చేసి ఇట్లా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ టైంలో చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రెప్స్ చేసుకుంటే మనకి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఒకవేళ మార్నింగ్ టైంలో వెజిటబుల్స్ కట్ చేసుకోవడం కొంచెం లేజీగా అనిపించవచ్చు కదా. సో అలాంటి టైంలో ఇంకా మనకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేయాలి. వెజిటబుల్ జ్యూసెస్ ఒక్కొక్కసారి అరగవన్నమాట. బ్లోటింగ్ వస్తుంది, లేదంటే ఏదో గ్యాస్ లాగా పట్టేసినట్టు ఒక విధంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికని కొంచెం జీరా పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జ్యూస్ తీసిన తర్వాత పప్పుచారుకి తాలింపు కూడా పెడుతున్నాను. ఇవాళ నుంచి అయితే అందరికీ కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి కదా, బాగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఎర్లీగా పంపించేయాలన్నమాట సిద్ధుని. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా వంట చేసేస్తున్నా. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అరటికాయ కూర కోసమనేమో అల్లము పచ్చిమిరపకాయ దంచుతున్నాను. మిక్సీలో వేసుకోవచ్చు, ఇట్లా రోట్లో దంచుకోవచ్చు. రోట్లో దంచింది ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అని. సో ఒకటే పచ్చిమిరపకాయ ఎందుకు వేసాను అంటే ఇట్లా డార్క్ కలర్లో ఉండే పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి. యాక్చువల్లీ వీటిని థాయ్ చిల్లీస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ వెరైటీ అయితే చాలా కారంగా ఉంటుంది. లైట్ కలర్ చిల్లీస్ ఉంటాయి కదా, గ్రాస్ కలర్లో ఉన్న గ్రీన్ చిల్లీస్, అవైతే కొంచెం తక్కువ కారమే ఉంటాయి. ఒక 4-5 వేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ప్రత్యేకంగా ఆ లైట్ గ్రీన్ కలర్ చిల్లీస్ నేను తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ తాలింపు వేసుకుంటాం కదా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి దంచి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 minute పాటు సాటే చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని జస్ట్ ఒక 2 minutes పాటు మనం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కూర రెడీ అవుతుంది. నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. కూరలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూస్ ఇవన్నీ ఇచ్చేస్తా. తనతో పాటే మేము కూడా మార్నింగ్ జ్యూస్ తీసుకుంటాము.
జ్యూస్, వాటర్ ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఫినిష్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ టైంలో. ఎందుకంటే నాకైతే కాఫీ చాలా ఇష్టము. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ లంచ్ బాక్స్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి చాలా వేడిగా ఉంటుందంట మధ్యాహ్నం వరకు కూడా. లంచ్ బాక్స్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సిద్ధు అయితే హ్యాపీగా ఉన్నాడనమాట దీంతో. అన్నం చల్లబట్టలేదు అని చెప్తున్నాడు. ఇవాళ సిద్ధుకి బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ ఇచ్చేసాను. ఎందుకంటే ఇడ్లీ పిండి వేసినా సరే నాకు అది ఎందుకో పులిసినట్టు అనిపించలేదు. ఒక్కొక్కసారి ఫర్మెంటింగ్కి ఎందుకో చాలా టైం పడుతుంది. నిన్న నైట్ నేను 9 o'clock అట్లా వేసినా సరే మార్నింగ్ 6, 7 అయినా సరే అసలు నాకు ఎందుకో అది ఫర్మెంట్ అయింది అని అనిపించలా. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందుకని తనకి ఎగ్స్, జ్యూస్ అది ఇచ్చేసాను అనమాట. సిద్ధు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. దీంతో పాటు బటర్ మిల్క్ కూడా ప్యాక్ చేస్తాను అనమాట. అది విడిగా ఇచ్చేస్తాను. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా కాఫీ తాగుతున్నాను అనమాట. జ్యూస్ ఏమో 7 o'clock అట్లా తాగాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కాఫీ తాగుతున్నా. నేను వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. సో కాఫీ లేకుండా మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి అంటే ఎందుకో వెళ్ళాలని అనిపించట్లేదు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మ్యాంగోస్ వలన నేనైతే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అంటే స్కేల్ మీద చూసుకుంటే నాకు ఒక 1 kg డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో మళ్ళీ బాగా హార్డ్ వర్క్ చేసి ఎట్లయినా సరే నేను ఇంతకుముందు తగ్గిన వెయిట్కి అయితే వచ్చేసేయాలి. అది కొంచెం కష్టమే లేండి. ఎందుకంటే నేనైతే డైట్ అది ప్రాపర్గా నేనేం చేయట్లేదు. ఓన్లీ వర్కౌట్ మీద బేస్ అవుతున్నాను. ఇంట్లో యోగా చేయటము, లేదంటే కనుక ఇట్లా వాకింగ్కి రావటం. స్వీట్స్ అది తగ్గించానని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ అది తాగేసి తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటున్నా. పూజ అంటే ఏం లేదండి, నేను ఒకసారి మామూలుగా దేవుడి దండం పెట్టేసుకొని ఇట్లా ఒక అగరబత్తియో లేకపోతే ధూపో వెలిగిస్తూ ఉంటాను. ఆ తర్వాత మా కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మా మేడ్ వచ్చి డిషెస్ అన్నీ వాష్ చేసేసి వెళ్తుంది కదా. గ్లాస్ అన్నీ కూడా ఇక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టి వెళ్తుంది. అంతవరకు క్లియర్ చేస్తున్నాను. బాస్కెట్లో ఏమో తర్వాత మళ్ళీ ఫ్రీ టైంలో సర్దుతూ ఉంటాను. ఎందుకంటే కౌంటర్ మీద ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా మనము. సో అడ్డుగా లేకుండా ఫస్ట్ అయితే కౌంటర్ క్లియర్ చేసేస్తాను. ఇడ్లీ పిండి బాగానే ఫర్మెంట్ అయింది. అంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అట్లా అవుతుందన్నమాట. 10 అయినట్లుంది నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసరికి. సో చాలా టైం పట్టిందనమాట. ఆల్మోస్ట్ 12 hours పట్టింది బ్యాటర్ ఫర్మెంట్ అవ్వడానికి. ప్రతిసారి కూడా నేను ఏం చేస్తానంటే ఫ్రెష్గా ఇడ్లీ పిండి, దోశ పిండి వేసినప్పుడు పాత పిండి కొంచెం కలుపుతూ ఉంటాను. అలా చేసామంటే చక్కగా పిండి త్వరగా పొంగుతుంది. మొన్న ఎందుకో మరి నేను బ్యాటర్ ఉంచలేదు, మొత్తం ఊతప్పం చేసేసాను అనమాట. సో అందుకని ఈసారి అయితే ఒక 12 hours అట్లా పట్టింది నాకు ఫర్మెంట్ అవ్వడానికి. ఇడ్లీ పిండితోనే కొంచెం ఇట్లా లావుగా రొట్టెలాగా చేసేస్తున్నాను. ఇది చక్కగా నెయ్యి, కారపొడి టాప్ చేసుకొని రోస్ట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అంటే దోశ మీద వేసేది ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా ఇడ్లీ పిండితో చేసేది ఒక టేస్ట్ ఉంటుంది. మనము రవ్వ ఇడ్లీ చేసుకుంటాం కదా. సో ఈ రవ్వతోటి దోశ చేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుందన్నమాట. నిన్న వీడియోలో ఈ ప్రెస్టీజ్ ప్యాన్ గురించి డీటెయిల్స్ షేర్ చేశాను కదా. బై మిస్టేక్ హాకిన్స్ లింక్ వచ్చేసింది అనమాట మీకు. ఆ హాకిన్స్ లింక్ ఎందుకు వచ్చిందంటే హిస్టరీలోకి వెళ్ళినప్పుడు అది అమ్మకి నేను ఇంతకు ముందు ఆర్డర్ చేసి ఉన్నాను. సో పొరపాటున ప్రెస్టీజ్ పంపించబోయి మీకు హాకిన్స్ పంపించేసా. అయితే మన వ్యూవర్ ఒకరు అడిగారు, హాకిన్స్ బాగుంటుందా, ప్రెస్టీజ్ బాగుంటుందా చెప్పండి అని. హాకిన్స్ ఫ్యూచరా అమ్మ కోసం అని చెప్పి ఒక 2 to 3 times వరకు సేమ్ ప్యాన్ ఆర్డర్ చేశాను దానికి. తనకైతే అది బాగా నచ్చింది అనమాట. నాకేమో ప్రెస్టీజ్ ఒమేగా నాకు బాగా నచ్చింది. సో రెండు అయితే బాగానే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి హాకిన్స్ ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది. బట్ ఒక్కసారి కూడా నాకు దీంతో అయితే ఆ ప్రాబ్లం రాలేదు. సో నేనైతే మళ్ళీ ప్రెస్టీజే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి నా 3rd ప్యాన్ అనమాట, 3rd నాన్ స్టిక్ ప్యాన్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. యాక్చువల్లీ తడిగానే ఉంది, కాకపోతే మార్నింగ్ అయితే చాలా ఎండ ఉందన్నమాట. మళ్ళీ మొక్కలు ఏదైనా వాడిపోతాయేమోనని చెప్పి కొంచెం వాటర్ చేస్తున్నాను. మరి ఫుల్గా అయితే వాటర్ చేయట్లేదు. వాకింగ్కి వెళ్ళినప్పుడు బోగన్ విల్లాస్ తీసుకొచ్చాను కదా, ఒక జార్లో వాటర్ పోసి పెడుతున్నాను.
ఈ బోగన్విల్లాస్ అయితే నాకు ఒక 2-3 డేస్ వరకు అట్లా ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత స్లోగా వాడిపోతూ ఉన్నాయన్నమాట. వంట మార్నింగే కంప్లీట్ చేసేసాను కదా. పప్పుచారు, అరటికాయ కూర అండ్ వడియాలు వేయించాను. ఇది వచ్చేసరికి పెరుగు చేయడానికి అని చెప్పి పాలు బాయిల్ చేసేసి ఉంచాను. తర్వాత ఒక షార్ట్ న్యాప్ తీసుకొని లేచి కుక్కర్ అది పెట్టేసేసి ఏదన్నా ఒక సిరీస్ పెట్టుకుందాము అని చెప్పి బ్రౌజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే ప్రస్తుతం సిరీస్ ఏం దొరకట్లేదు అనమాట, ఏం చూడాలో కూడా అర్థం కావట్లా. సో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే నేను హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేస్తాను. అరటికాయ కూరకి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ కూరలు ఏంటంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మేము లంచ్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో నేను వెంటనే ఇంకా తినేసిన తర్వాత రెడీ అయిపోయి సిద్ధుని పికప్ చేసుకోవడానికి అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాను. తనకైతే స్నాక్స్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో ఇంటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చులే అని అనుకుంటే ఒక మంచి శాండ్విచ్ గుర్తొచ్చింది. బాంబే శాండ్విచ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో అది చేస్తున్నాను అనమాట తన కోసం. ముందైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని గ్రీన్ చట్నీ చూపిస్తాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక గ్రీన్ చిల్లీ, ఉప్పు తీసుకోవాలి. ఫ్లేవర్ కోసం అని కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ కోసం అని చెప్పి కొంచెం సత్తు పౌడర్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్లీ సత్తు పౌడర్ ఇదే ఫస్ట్ టైం నేను వేయటము. ఇంతకుముందు అంతా కూడా పుట్నాల పప్పు వేసేదాన్ని. అదే అండి, మామూలుగా మనం శనగపప్పు తింటాం కదా, సో ఆ వేయించిన పప్పు అవి వేస్తూ ఉండేదాన్ని అనమాట. అదేంటంటే కొత్తిమీరతో పాటు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది పౌడర్ కాబట్టి కొత్తిమీర కొంచెం కోర్స్ గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను. ఈ సత్తు పౌడర్ అయితే చాలా మంచిదంట హెల్త్కి, మనకి నీరసం అదంతా రాకుండా చేస్తుందంట. సో నేను రీసెంట్గా బోల్డ్ అన్ని షార్ట్స్ అవన్నీ చూసా. సత్తు పౌడర్ బాగా వైరల్ అయింది కదా సమ్మర్లో, అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. సో ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఇదంతా కూడా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే గ్రీన్ చట్నీ అయితే మంచి కలర్ వస్తుందన్నమాట. కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నది కూడా లైట్ గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుంది. శాండ్విచ్ మేకర్ని ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మీద ఫస్ట్ మేనేజ్ యాడ్ చేశాను. తర్వాత గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసి ఆ తర్వాత బాయిల్డ్ పొటాటో స్లైసెస్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. పొటాటోస్తో పాటే బీట్రూట్ స్లైసెస్ లేదా ఆనియన్స్, కీరా, ఇట్లా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో. ఈ శాండ్విచ్లో గ్రీన్ చట్నీ యాడ్ చేశాను కదా, ఇదైతే లంచ్ బాక్స్లోకి అంత సజెస్టబుల్ కాదండి, ఎందుకంటే సాగి అయిపోతుంది. బ్రెడ్ అంతా కూడా తడితడిగా అయిపోయి అసలు బాగోదన్నమాట తినడానికి. సో ఫ్రెష్గా చేస్తే ఇలాంటివన్నీ బాగుంటాయి. పొటాటో పీసెస్ బాగా చప్పగా ఉంటాయి కాబట్టి మీకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చాట్ మసాలా యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీరా పౌడర్, ఉప్పు, కారం ఇవన్నీ వేసి ఆ తర్వాత ఇంకొక స్లైస్ తోటి శాండ్విచ్ని క్లోజ్ చేయాలి. శాండ్విచ్ మేకర్ని ప్రీహీట్ చేసుకున్నాం కదా, కొద్దిగా బటర్ అప్లై చేసుకొని శాండ్విచ్ పెట్టేసి టోస్ట్ చేసుకోవాలి. ఈ శాండ్విచ్ మేకర్లో టోస్టింగ్ వచ్చేసరికి 3 minutes వరకు టైం పడుతుంది. 3 minutes కన్నా ఎక్కువైంది అనుకోండి, బ్రెడ్ బాగా క్రిస్పీగా అయిపోయి కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట. అన్ని శాండ్విచ్ మేకర్స్కి కూడా 3 minutes పట్టాలని లేదు, కొన్ని త్వరగా అవుతాయి, కొన్ని ఏమో లేట్గా అవ్వచ్చు. ఈ శాండ్విచ్ మేకర్కి ప్లేట్స్ వస్తాయి కదా, ఇదేమో గ్రిల్ స్టైల్, తర్వాత వాఫిల్ మేకర్ కూడా ఉంది. అండ్ ఇంకొకటేమో శాండ్విచ్ని మామూలుగా మనం కట్ చేస్తాం కదా ట్రయాంగిల్ షేప్, ఆ టైప్ కూడా ఉందన్నమాట. సో ఈ శాండ్విచ్ మేకర్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. బాంబే టోస్ట్ ఇంతకుముందు మా హస్బెండ్ ఒకసారి ట్రై చేశారు, నేనైతే ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, బాగా కుదిరింది. పుదీనా చట్నీ రిమైనింగ్ ఉందన్నమాట. సో నేను ఏం చేశానంటే వాటర్ కలిపేసి అది జస్ట్ ఒక డ్రింక్ లాగా తాగేస్తున్నా. ఇందులో మజ్జిగ కూడా కలుపుకోవచ్చు. యాక్చువల్లీ సత్తు డ్రింక్ ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సత్తు పౌడర్, వాటర్, జీరా పౌడర్, ఆనియన్స్, ఇంకా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఒక డ్రింక్ అవుతుంది అనమాట. సో అది తాగిన తర్వాత ఇంకా అలా బయటకు చూస్తే ఫుల్గా గాలి వస్తుందన్నమాట. ఎంత బాగుందంటే చూడటానికి, కానీ డస్ట్ అంతా కూడా ఇంట్లోకి వచ్చేసింది వెంటనే. బట్ స్టిల్ నాకు ఇట్లాంటి గాలి అంటే చాలా ఇష్టము. తర్వాత తుడుచుకోవచ్చులే అనేసి విండోస్ అయితే ఓపెన్లోనే ఉంచాను. కిచెన్లో కొత్తది లైట్ ఫిక్స్చర్ ఒకటి ఇన్స్టాల్ చేయించాను కదా, సో దానికైతే బల్బ్స్ మొన్న సాటర్డే వచ్చాయి. బల్బ్స్ కూడా అమెజాన్లో బై ఆర్డర్ తెప్పించాను. సో అది ఎలా ఉంది, యాంబియన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తా.
వైట్ లైట్ వేయకుండా ఓన్లీ ఆల్మోస్ట్ చీకటి పడిపోతూ ఉంది. సో ఓన్లీ లైట్స్ ఆన్ చేసి ఉంచాను. నాకైతే ఎలా అనిపిస్తుంది, ఒక ఓల్డ్ క్యాఫేలో చక్కగా బీచ్ సైడ్ కూర్చుంటే ఎట్లా ఉందో ఆ ఫీల్ ఉందన్నమాట నాకు కిచెన్. చాలా బాగుంది. ఈ లైట్స్ కనుక ఇంకా లైట్ కలర్ అయితే ఒక డిఫరెంట్ యాంబియన్స్ ఉండేది. బట్ ఇదేంటంటే ఓల్డ్ స్టైల్ రెట్రో లుక్ వచ్చిందనమాట. బాగుంది ఇది కూడా. ఈ లైట్ బల్బ్స్ వచ్చేసరికి 3 వాట్స్ ఈచ్ అనమాట. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. అదే వామ్ వైట్ ఇంకొంచెం లైట్ కలర్ అయితే ఒక డిఫరెంట్ యాంబియన్స్ వచ్చేది. సో ఓవరాల్గా అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు నా కిచెన్లో బోల్డ్ అన్ని లైట్లు యాడ్ అయినాయి అనమాట. ఒక్క కౌంటర్ దగ్గర ఒక్క లైట్ తోటి స్టార్ట్ చేశాను. అట్లాగా ల్యాంటర్న్, రైట్ సైడ్ ఏమో ఆ స్ట్రింగ్ లైట్స్, మళ్ళీ అండర్ ద క్యాబినెట్ షెల్ఫ్ లైట్ ఒకటి, ఇట్లాగా చక్కగా అన్నీ యాడ్ చేస్తే నాకేంటంటే లుక్ బాగుంటుంది. ఈవినింగ్ కాఫీ టీ అవి తాగట్లేదు కదా, సో గ్రీన్ టీ తాగుతున్నాను. అది లెమన్ గ్రీన్ టీ. దాంతోపాటు కొంచెం లిటిల్ హార్ట్ బిస్కెట్స్ కూడా తీసుకుంటున్నా. లిటిల్ హార్ట్స్ నాకు చాలా ఇష్టము, భలే టేస్టీగా ఉంటాయి కదా. ఈ మధ్య ఏంటో నాకు బాగా లైట్లు పిచ్చి పట్టుకుంది. అప్పుడప్పుడు ఏంటంటే క్లైమేట్ చల్లబడుతున్నప్పుడు లేదా మూవీ చూసేటప్పుడు ఎల్లో లైట్స్ యూజ్ చేయాలి అనిపిస్తుంది. యూజువల్గా అయితే మన పూజ అప్పుడు లేదా ఏదన్నా ఇంట్లో అకేషన్ ఉంటే అట్లా ఫుల్గా వైట్ లైట్స్ అవి ఇష్టపడుతూ ఉంటాం కదా. వైట్ లైట్స్, ఎల్లో లైట్స్ 2 వేస్తాము. కానీ మూవీ చూసేటప్పుడు కోజీగా ఉండాలి అని అంటే ఎల్లో లైట్స్ ప్రిఫర్ చేస్తాను. ఇవాళ సిద్ధుని మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారనమాట బ్యాడ్మింటన్లో. నేనేమో మూవీ చూస్తూ ఉన్నా, 105 అంట, ఏదో సమ్ హారర్ మూవీ. ఆహాలో ఉంటే పెట్టుకున్నాను. నాకైతే పెద్ద నచ్చలేదు. సరే ఇంక నెమ్మదిగా అట్లా టైం అయిపోయింది. ఇవాళ అసలు ఏ సిరీస్ మూవీస్ ఏది కూడా చూడలేదు. తర్వాత ఏమో వర్షం పడుతుంది కదా, సో నెక్స్ట్ డే ఎలా ఉంటుందో అని చెప్పి వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేసేసా. సో రోజు ఇదైతే వర్షాకాలంలో ఫాలో అవుతూ ఉంటాను. వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేసేసి ఆ తర్వాత ఇంకా డిన్నర్, మళ్ళీ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కొంచెం పడుకునే ముందు అట్లాగా బట్టలన్నీ ఆరబెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ప్రెప్స్ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అయితే బట్టలు ఆరుతూ ఉంటాయి కదా అని చెప్పి ఈ పని చేసేసుకుంటున్నాను. 2 లోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ లోడ్ అయితే వేసా ప్రస్తుతానికి. సో దీంతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.